హలో అండి, వెల్కమ్ టు బ్రాడ్ మైండ్ తెలుగు అకాడమీ. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చి కరెంట్ అఫైర్స్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు చేసే ఈ ఒక లైక్ వల్ల ఈ వీడియో అందరికీ రీచ్ అవుతుంది, యూస్ఫుల్ అవుతుంది. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. టాపిక్లోకి వచ్చేస్తే, జిల్లా జడ్జిల పదవీ విరమణ వయసు 60కి పెంపు స్పష్టం చేసిన సుప్రీంకోర్టు. జిల్లా జడ్జిల యొక్క పదవీ విరమణ వయసు 60కి పెంచింది సుప్రీంకోర్టు. ఈ నిర్ణయం ప్రధానంగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో న్యాయాధికారులకు సంబంధించి వచ్చింది. అయితే దీన్ని ఇతర రాష్ట్రాలకు కూడా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది. మధ్యప్రదేశ్ న్యాయాధికారులు పదవీ విరమణ వయస్సును 61 సంవత్సరాలకు పెంచడానికి ఎటువంటి న్యాయపరమైన అవరోధాలు లేవని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసిహ్తీతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. ఈ మేరకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. ఇకపోతే హైకోర్టు పదవీ విరమణ వయసు. హైకోర్టు న్యాయమూర్తులు 62 సంవత్సరాల వయసులో పదవీ విరమణ చేస్తారు. దీనికి సంబంధించిన ఆర్టికల్ 217 క్లాస్ 1 ప్రకారం హైకోర్టు న్యాయమూర్తులు 62 సంవత్సరాల వయసులో పదవీ విరమణ చేస్తారు. రాజ్యాంగం రూపొందించినప్పుడు హైకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయసు ఎంత ఉన్నిందంటే 60 సంవత్సరాలుగా ఉన్నింది. 1963లో 62 ఏళ్లకు పెంచారు. 15వ రాజ్యాంగ సవరణ ద్వారా పెంచడం జరిగింది. 1963లో 62 ఏళ్ళు. ఆర్టికల్ 217 క్లాస్ 1 ప్రకారం. నెక్స్ట్ వచ్చి సుప్రీంకోర్టు పదవీ విరమణ వయసు 65 ఏళ్ళు. న్యాయమూర్తుల పదవీ విరమణ వయసు భారత పార్లమెంట్ నిర్ణయిస్తుంది. ప్రస్తుతం సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు 65 ఏళ్ళు. జిల్లా స్థాయి న్యాయాధికారులు, సబ్ జడ్జిలు, జిల్లా జడ్జిలు మొదలగు వారి విషయానికి వస్తే, రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా హైకోర్టులతో సంప్రదించి నియమ నిబంధన ప్రకారం నిర్ణయాలు తీసుకుంటాయి. కొన్ని సందర్భాల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలు కూడా ప్రభావం చూపుతాయి. పదవీ విరమణ వయసు పెంచడం వల్ల అనుభవజ్ఞులైన న్యాయమూర్తుల సేవలను న్యాయ వ్యవస్థకు మరింత కాలం అందించవచ్చని, ఈ కేసుల పరిష్కారానికి న్యాయ వ్యవస్థ సామర్థ్యాన్ని పెంచడానికి సహాయపడుతుంది. నెక్స్ట్ టాపిక్ వచ్చి 51వ అమెరికా రాష్ట్రంగా కెనడా చేరితే గోల్డెన్ డోమ్ ఉచితమని ట్రంప్ ఆఫర్ చేశారు. 51వ అమెరికా రాష్ట్రంగా కెనడా చేరితే గోల్డెన్ డోమ్ ఉచితమని ట్రంప్ ఆఫర్ చేశారు కెనడా దేశానికి. అది ఎందుకు? 51వ అమెరికా రాష్ట్రంగా కెనడా చేరితే గోల్డెన్ డోమ్ ఉచితమని ట్రంప్ ఆఫర్ చేశారు. ఎందుకు చేశారు అనేది ఒకసారి చూద్దాం. క్షిపణి వ్యవస్థలో చేరడానికి కెనడా ఆసక్తిని వ్యక్తం చేసింది. ట్రంప్ గత వారం విస్తృత శ్రేణి శత్రు ఆయుధాల నుంచి రక్షించడానికి ఈ ప్రణాళికలను ఆవిష్కరించారు. కానీ సార్వభౌమత్వాన్ని కోల్పోవడాన్ని గట్టిగా తిరస్కరించింది. మా అద్భుతమైన గోల్డెన్ డోమ్ వ్యవస్థ భాగం కావాలని నిజంగా కోరుకుంటున్న కెనడాకు వారు ఒక ప్రత్యేక అసమాన దేశంగా ఉంటే $61 బిలియన్ ఖర్చు అవుతుందని నేను చెప్పాను అని ట్రంప్ తన ట్రూత్ సోషల్ నెట్వర్క్లో పోస్ట్ చేశారు. కానీ అవి మన 51వ రాష్ట్రంగా మారితే దాని ధర కేవలం $0 మాత్రమే అని ట్రంప్ అన్నారు. కెనడా వాళ్ళు మాత్రం ఈ ఆఫర్ను పరిశీలిస్తున్నారు. ట్రంప్ వాదనలకు కెనడా నుండి తక్షణ స్పందన రాలేదు. ట్రంప్ ఒక వారం క్రితం గోల్డెన్ డోమ్ వ్యవస్థ కోసం ప్రణాళికలను ప్రకటించారు. చివరికి దాదాపు $175 బిలియన్ ఖర్చు అవుతుందని మరియు 2029లో తన పదవీకాలం ముగిసే నాటికి ఇది పనిచేయడం ప్రారంభిస్తుందని చెప్పారు. అంటే కెనడా తన ప్రతిపాదిత గోల్డెన్ డోమ్ క్షిపణి రక్షణ వ్యవస్థలో ఉచితంగా చేరవచ్చని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. గోల్డెన్ డోమ్ అంటే ఏమిటో ఒకసారి చూద్దాం. గోల్డెన్ డోమ్ అనేది క్షిపణి రక్షణ వ్యవస్థ. దీని మొత్తం ఖర్చు దాదాపు $175 బిలియన్లు ఉంటుందని అంచనా. ఈ గోల్డెన్ డోమ్ అమెరికా అంతరిక్షంలో ప్రయోగించే మొదటి ఆయుధం అవుతుంది మరియు ఇది దాదాపు 3 సంవత్సరాల్లో తన పదవీకాలం ముగిసే సమయానికి పనిచేయడం ప్రారంభిస్తుందని అధ్యక్షులు ట్రంప్ అన్నారు. నెక్స్ట్ వచ్చి కన్నడ భాష గురించి కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి ఆజ్యం పోశాయి. అసలు కన్నడ భాష గురించి కమల్ హాసన్ గారు చేసిన వ్యాఖ్యలు ఎందుకు వివాదానికి ఆజ్యం పోశాయి? ఏం చెప్పారు? ఏం వ్యాఖ్యలు చేశారు? ఒకసారి చూద్దాం. మీ భాష తమిళం నుంచి పుట్టింది, అందుకే మీరు కూడా మాలో భాగమన్నారు కమల్ హాసన్. కమల్ హాసన్ మాటలపై కర్ణాటకలో
దుమారం రేగింది. కర్ణాటక బీజేపీ చీఫ్ విజయేంద్ర యడ్యూరప్ప కమల్ హాసన్పై విమర్శలు చేశారు. మాతృభాషను ప్రేమించాలి కానీ మాతృభాషని అడ్డం పెట్టుకుని ఇలాంటివి చేయడం మంచి ప్రవర్తన కాదు. మరీ ముఖ్యంగా కళాకారులకు అన్ని భాషలపై గౌరవం ఉండాలి. ఇది కమల్ హాసన్ అహంకారానికి చిహ్నము. తమిళ భాషపై గొప్పలు చెబుతూ శివరాజ్ కుమార్తో సహా కన్నడను కమల్ హాసన్ను అవమానించారు అని ఆయన అన్నారు. కమల్ హాసన్ కన్నడ సినిమాల్లో నటించారు. ఆ విషయాన్ని ఆయన మర్చిపోయారు. కన్నడ ప్రజల ఉదారత మర్చిపోయారు. ఇది కృతజ్ఞత లేని వ్యక్తిత్వం అని చెప్పుకొచ్చారు. కన్నడిగుల గురించి మాట్లాడితే మీ సినిమా బ్యాన్ అవుతుందని కర్ణాటక రక్షణ వేదిక చెందిన ప్రవీణ్ శెట్టి వార్నింగ్ ఇచ్చారు. ఏ భాష నుంచి ఏ భాష వచ్చిందో చెప్పేందుకు కమల్ హాసన్ చరిత్రకారుడేం కాదు అని అన్నారు. దక్షిణ భారతంలో సామరస్యాన్ని తీసుకురావాల్సిన కమల్ హాసన్ హిందూ మతం ప్రజల మనోభావాలనే గత కొన్నేళ్లుగా అవమానిస్తున్నారు. ఇప్పుడు కన్నడ ప్రజల మనోభావాలను దెబ్బతీశారు. 6.5 కోట్ల కన్నడిగులకు నొప్పి కలిగించారు. కన్నడ ప్రజలకు ఆయన క్షమాపణలు చెప్పాలి అని కర్ణాటక బీజేపీ చీఫ్ డిమాండ్ చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్.